ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది గానీ ఫస్ట్ 20 మ్యాచెస్ షెడ్యూల్నే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రిలీజ్ చేసింది. అలా ఎందుకంటే కొన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని బట్టి మిగతా ఐపీఎల్ షెడ్యూల్ని అనౌన్స్ చేస్తానన్నారు. అండ్ ఇక ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ మ్యాచ్లు 28 మార్చి నుండి 12 ఏప్రిల్ వరకు ఉన్నాయి. ఈ షెడ్యూల్లో ప్రతి ఒక్క టీం కూడా 4 మ్యాచెస్ ఆడబోతున్నాయి. అండ్ ఇక ఓపెనింగ్ మ్యాచ్ వచ్చేసి మార్చ్ 28న డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీతో సన్ రైజర్స్ హైదరాబాద్ చిన్నస్వామి స్టేడియంలో ఆడబోతున్నారు. ఈ చిన్నస్వామి స్టేడియం కు ఇంకా సబ్జెక్ట్ టు క్లియరెన్స్ అని బీసీసీఐ చెప్తుంది. దానికి కర్ణాటక గవర్నమెంట్ ఏమో ఎక్స్పర్ట్ కమిటీని చిన్నస్వామి స్టేడియం కు ఈ మార్చ్ 13న ఇన్స్పెక్షన్ కు పంపిస్తున్నామని చెప్తుంది. ఈ ఇన్స్పెక్షన్ కు వెళ్లిన వాళ్ళు మాక్ డ్రిల్ చేస్తారు. అంటే సేమ్ మ్యాచ్ డే అప్పుడు ఎంతమంది ఆడియన్స్ ఉంటారో అంతమంది ఆడియన్స్ తో స్టేడియం కు సంబంధించిన ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని ప్రతి ఒక్కటి ఓకే అయితేనే చిన్నస్వామిలో మ్యాచ్లు జరగడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ ఇప్పటికైతే అక్కడ అంతా బాగానే ఉందని తెలుస్తుంది. అండ్ ఈసారి ఆర్సీబీ తమ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామిలో 5 మ్యాచ్లు ఆడుతున్నారు. అండ్ మిగతా 2 మ్యాచ్లేమో తమ సెకండ్ హోమ్ గా రాయ్పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఆడుతున్నారు. అండ్ ఇక ఎస్ఆర్హెచ్ ఈ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ లో 3 అవే మ్యాచ్లు ఆడుతున్నారు. అండ్ ఓన్లీ ఒకే మ్యాచ్ తమ హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నారు.